మహాశివరాత్రి సందర్భంగా ముస్తాబవుతున్న రామప్ప దేవాలయం 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రామప్పలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆలయ అర్చకులు, ఉద్యోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ పోలీస్ బందోబస్తు, క్యూ లైన్స్, మంచినీళ్లు, సౌకర్యాల ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఓం శ్రీ భవానీ సీతారామలింగేశ్వర స్వామి నమః. నమః శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషయేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ భవానీ సీతారామలింగేశ్వర స్వామి నమః. కాకతీయ కళావైభవానికి తాత్కాలమైనటువంటి ఈ మధ్యలో యునెస్కో గుర్తింపు పొందినటువంటి సుప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి రామప్ప దేవాలయంలో 2024 మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా అన్ని శాఖల యొక్క సమన్వయంతో అనగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ యొక్క సమన్వయంతో ఈ యొక్క 2024 యొక్క మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా మహాశివరాత్రి అనగా 8/3/2024 శుక్రవారం రోజున నుండి ప్రారంభమయ్యి 10/3/2024 ఆదివారంతో ఒక త్రయాణిక దీక్షతో శైవాగమోక్తంగా ఈ యొక్క దేవాలయంలో ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8/3/2024 శుక్రవారము ఉదయం 4 గంటలకు శుక్రవార సేవతో ప్రారంభమయ్యి గణపతి పూజ, అఖండ దీపారాధన, పుణ్యావాచనం, అంకురాహారంతో ప్రారంభమయ్యి ఆ యొక్క సామూహిక రుద్రాభిషేకాలతో సాయంకాలం అనగా రాత్రి 10 గంటలకు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము అనగా 9/3/2024 శనివారం రోజున ఉదయం నుండి వీరభద్రపల్లెరము, భద్రకాళి పూజ, సుంకు జరుగుతుంది. రాత్రి 10 గంటలకి అగ్నిగుండ ప్రజ్వలన జరుగుతుంది. 9/3/2024 శనివారం రాత్రి తెల్లవారుజామున అనగా ఆదివారం రోజు ఉదయం 4 గంటలకి అగ్నిగుండంలో నడుచుట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాల నిర్వహణకి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు భక్తుల సౌకర్యార్థము వైద్య వసతి, నీటి వసతి, విద్యుత్ అలంకరణ, క్యూ లైను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కోరుతున్నారు.